సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఛానల్లో కామెంట్స్ కు సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా పాజిటివ్ ఇంటెన్షన్ తోనే ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. త్వరలోనే అంతా నార్మల్ అయిపోద్ది. అప్పటి వరకు మీ సపోర్ట్ ని ఎక్స్టెండ్ చేయండి. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ. మ్యాటర్ లోకి వస్తే, మన ఛానల్లో పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోం. ఎందుకంటే మనది సినిమా ఛానల్ కాబట్టి సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడాలి అనిపిస్తా ఉంటది. రాజకీయాలు అవసరమే. పాలిటిక్స్ గురించి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. రాజకీయాల గురించి ఎంతో కొంత ప్రతి ఒక్కరు ఎప్పుడు తెలుసుకుంటానే ఉండాలి. పాలిటిక్స్ మన జీవితంలో భాగం. మన నిత్య జీవితంలో, మన జీవన గమనంలో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి. పాజిటివ్ గా గానీ నెగిటివ్ గా గానీ పాలిటిక్స్ ప్రభావం మన మీద ఉంటది. దాని నుంచి తప్పించుకోలేని పరిస్థితి. మనకెందుకు పాలిటిక్స్, మనకు సంబంధం లేదు అని తప్పించుకు తిరగొచ్చు. నువ్వు ఎంత తిరిగినా, సంబంధం లేదు అని మాట్లాడినా, వాటి ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటది ప్రతి ఒక్కరి మీద. సో రాజకీయాల గురించి ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకోవటం, మంచి రాజకీయాలు కావాలి అని కోరుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే రాజకీయాలు స్వచ్ఛంగా ఉంటేనే సమాజం హెల్దీగా ఉంటది. అప్పుడు మనం కూడా సుఖంగా ఉంటాం. అలా కాదు, రాజకీయాలు కుళ్ళిపోయి కంపు కొడుతుంటే దాని ప్రభావం సొసైటీ మీద ఉంటది. సొసైటీ అన్హెల్దీగా తయారవుద్ది. దెబ్బ మనకే తగులుతా ఉంటది. పోతే ఇప్పుడు చూసుకుంటే రాజకీయం అనేది దారుణమైన అసహ్యం అయిపోయింది. ఆ పొల్యూషన్ ని అందరూ కూడా ఇంకా పెంచి పెంచి పెద్దది చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎవరి స్వార్థానికి వాళ్ళు పొల్యూషన్ ని పెంచి రాజకీయాలని కంపు కొట్టించి వదిలిపెడుతున్నారు. ఆ కంపుని మీడియా మేధావులు వాళ్ళ చర్చలతో, విశ్లేషణలతో ఇంకా ఇంకా పెంచుతున్నారు. మంచి రాజకీయాలంటే ఏమిటో తెలియదు, ఎవరో చెప్పటం లేదు కూడాను. రాజకీయాలంటే బురద కొంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటమే అన్నట్టుగానే అందరూ చెప్తున్నారు, అందరూ చూపిస్తున్నారు రాజకీయాన్ని. అసలు రాజకీయం అంటే ఏమిటి? మంచి రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోరుకోవటం, ప్రజలకి సేవ చేయటం. కానీ ఇప్పుడు రాజకీయం అంటే ఏమైపోయింది? రాజకీయం అంటే పెద్ద వ్యాపారం అయిపోయింది. జనానికి సేవ చేస్తామని ప్రామిస్ చేసి బాగా నమ్మించి దర్జాగా వ్యాపారం చేసుకోవటమే ఇప్పటి రాజకీయం. రాజకీయాలని, రాజకీయ పరిస్థితుల్ని చిందరవందరగా ఎనాలిసిస్ చేస్తూ న్యూస్ ని జనాలకి అందించడం కాదు, న్యూస్ ని జనాలకి అమ్ముతూ మీడియా కూడా వ్యాపారమే చేసుకుంటుంది. బిజినెస్ మ్యాన్ రాజకీయాలని, రాజకీయ నాయకుల్ని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు జనాల్ని దోచుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. రాజకీయ నాయకుడు డబ్బు సంపాదించిన, బిజినెస్ మ్యాన్ డబ్బు సంపాదించిన, మీడియా వాళ్ళు డబ్బు సంపాదించిన, సినిమా వాళ్ళు డబ్బు సంపాదించిన, ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు ఆ డబ్బుని? సామాన్యమైన జనం నుండే. రకరకాల అవసరాలు చూపిస్తూ, రకరకాల ఆశలు చూపిస్తూ, భయపెడుతూ, ట్యాక్సులు పెడుతూ, ఇంకా ఇంకా చాలా పద్ధతులు ఉపయోగిస్తూ సామాన్యుడి శ్రమని, కష్టాన్ని దోచుకుంటున్నారు అందరూ. సామాన్యుడు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడకపోతే, కష్టపడి డబ్బు సంపాదించకపోతే వ్యాపారాలే ఉండవు, వ్యాపారమే జరగదు ఎక్కడా కూడాను. ఏ వ్యాపారానికైనా సరే మూలం సామాన్యుడే. అలాంటి బంగారు కొండ లాంటి సామాన్యుడిని ఎంత బాగా చూసుకోవాలి? ఆ బాగా చూసుకోవడం అనే వ్యవహారం చూసుకోవాల్సింది రాజకీయం. కానీ చూసుకుంటున్నారా? మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. కానీ సామాన్యుల్ని బాగా చూసుకుంటున్న రాజకీయ పార్టీలు ఎక్కడున్నాయి? సామాన్యులకి చిన్న చిన్న తాయిలాలు పెట్టి అవసరానికి తగ్గట్టు గట్టిగా వాడుకుని వదిలిపెట్టేసేవే అన్ని పార్టీలును. స్వార్థపూరిత రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు ఎప్పుడో అప్పుడు రాకపోతాయా అని కొంతమంది, కాకపోతే కొంతమంది అయినా ఆశపడతా ఉంటారు. పోతే ఆ ఆశ కూడా కలలో పడాల్సిందే. వాస్తవంలో చాలా కష్టం. కానీ అప్పుడప్పుడు కొంతమంది నాయకులు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు రాజకీయాలు మారతాయేమో, స్వచ్ఛమైన రాజకీయాన్ని చూస్తామేమో అన్న ఆశ కలుగుద్ది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎటువంటి ఆశ కలగలేదు. కానీ జనసేన పార్టీ పెట్టి సమాజం కోసం ఏదో చెయ్యాలి అని ఆయన తపన పడటం చూసినప్పుడు మాత్రం అనిపించింది, చిన్నగా ఆశ కలిగింది, ఎక్కడో స్వచ్ఛమైన రాజకీయాలు ఫ్యూచర్ లో చూస్తామేమో అని. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆయన ఈ కుట్రపూరిత రాజకీయాలతో సర్దుకోలేకపోతున్నారేమో, వెనకడుగు వేస్తున్నారేమో, ఆ రాజకీయాలు ముందు తల వంచేస్తున్నారేమో అని అనిపిస్తా ఉంది. పాలిటిక్స్ అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎస్, పరిమితి మేర డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కూడా పబ్లిసిటీ అవసరం. అవైనా ధర్మం కోసం కొన్ని అధర్మమైన పద్ధతులు ఉపయోగించి రాజకీయం చేయటం కూడా అవసరం. మహాభారతంలో శ్రీకృష్ణుడే చేసి చూపించాడు ధర్మాన్ని గెలిపించడం కోసం. నిజంగా ప్రజలకి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలి, తప్పులేదు. ఆ మ్యాటర్ను కూడా గట్టిగా అబ్జెక్ట్ చేయడానికి లేదు. కానీ
ఎలక్షన్స్ టైంలో ఓటుని డబ్బుచ్చి కొనటం అనే మ్యాటర్ మాత్రం కరెక్ట్ కాదు. ఓటు కోసం డబ్బులు పంచే పరిస్థితి లేకపోతేనే బాగుంటది. ఓట్ల కోసం డబ్బులు పంచుతారా? అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ అని పవన్ కళ్యాణ్ నుంచి రాకూడని మాట అది. అంటే పంచితే పంచండి పర్వాలేదు అని రాంగ్ సిగ్నల్స్ ఇవ్వటమే కదా. ఇది కరెక్ట్ అని అయితే అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నుంచి ఇలాంటి మాటలు అయితే కరెక్ట్ అని అనిపించడం లేదు. ప్రజల్ని అందరూ మభ్య పెడుతున్నారు, రకరకాల పద్ధతుల్లో మభ్య పెడుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి అని వివరంగా స్పష్టంగా చూపించాల్సింది మాత్రం అసలైన నాయకుడు. డబ్బులు పంచటమే లెక్క అయితే ఎవరు ఎక్కువ ఇచ్చారు అన్నదే కౌంట్ అవుద్ది. వాళ్లే గెలుస్తారు కదా. డబ్బును మించి, ప్రలోభాలని మించి జనాల్ని ఆకట్టుకునే శక్తి ఒకటి ఉంటది. అదేమిటి అంటే నమ్మకం. సరిగ్గా ఒక నాయకుడు జనాలకి నమ్మకం ఇచ్చాడు అంటే ఓటుకి లక్షించినా నడవదు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా నడవదు. నమ్మకం బలం అంత గొప్పదే. కానీ నాయకులు ఎక్కువ మంది నమ్మకం ఇవ్వటమే లేదు, ప్రలోభ పెడుతున్నారు, మభ్య పెడుతున్నారు. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు అని అనుకోవటం జరిగింది. వేరే పద్ధతులేమీ లేవా జనాల నమ్మకం గెలుచుకోవటానికి? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. జనాలకి సమస్యలకి ఏమీ కొద ఉండదు. పోతే ఆ సమస్యలతో వాళ్ళు సర్దుకుపోయి బతుకుతా ఉంటారు. సర్దుకుపోవటం కాదు, సమస్యల్ని వదిలించుకోవాలి అన్న చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి. ఆ చైతన్యం తీసుకొచ్చే నాయకుడు దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు ఆ నాయకుడిని నమ్ముతాడు. శాంతియుతంగా కూడా జనాల్లో చైతన్యం తీసుకురావచ్చు. గాంధేయవాదం పాతబడిపోలేదు. 2011, 2012 టైంలో అన్నా హజారే మళ్ళీ గాంధేయవాదాన్ని ఉపయోగించి చాలా పెద్ద ఉద్యమమే చేశారు. ప్రజలకి అనుభవిస్తున్న కష్టాల నుంచి బయటపడాలి అన్న ఆశ ఉంటది. అలాంటి ఆశకి బలమైన భావజాలం ఉన్న నాయకుడి ఆసరా కావాలి. అప్పుడు వద్దన్న ఉద్యమం ఉధృత స్థాయికి వెళ్తది. అన్నా హజారే చాలా సింపుల్ గా గాంధేయవాదాన్ని నమ్ముకుని చేసిందదే. అన్నా హజారే ఉద్యమాన్ని ఆసరాగా చేసుకునే ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఢిల్లీలోనూ, పంజాబ్ లోనూ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. సమస్యలున్న ప్రతి చోట ఉద్యమించడానికి అవకాశం ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలకి కొదవే లేదు. జనాల సరైన అవసరాలని గుర్తించలేకపోవటం, జనాల సమస్యలకి తగ్గట్టు ఉద్యమాన్ని నిర్మించలేకపోవటం ఒక సరైన నాయకుడి లోపమే అవుద్ది. అనుమానమే లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకి నిజాయితీతో ఉన్న స్వచ్ఛమైన రాజకీయ నాయకుడి అవసరం ఉంది. ఆ అవసరం ఎప్పుడు తీరుద్దో ఏమిటో. ఇంకా రీసెంట్ గా చూసుకుంటే ఓయ్ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ కి వండర్ఫుల్ సపోర్ట్. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జిబిటర్స్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ తీసుకున్నారు. విత్ ఇన్ 2-3 days లో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ప్రేక్షకులు సినిమాని అలా రిసీవ్ చేసుకుంటారని ఎవరు ఊహించలేదు. అందుకని సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా, అలాగే హీరో సిద్ధార్థ్ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇదే రెస్పాన్స్ ఒరిజినల్ గా సినిమా 2009లో రిలీజ్ అయినప్పుడు ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది నా కెరియర్ అని బాగా బాధపడిపోయారు డైరెక్టర్ ఆనంద్ రంగా. పోతే చెప్పేది ఏమిటి అంటే 2009లో కూడా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. రిలీజ్ టైంలో సినిమాలో ఉన్న పాయింట్ గురించి, పాటల గురించి మంచి డిస్కషన్ నడిచింది. ఇప్పటికీ ఆ సినిమాలో ఉన్న పాయింట్ కు సంబంధించి, పాటలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తానే ఉంటది. ఏ సినిమాకైనా సరే పాటలు బాగున్నాయి, సినిమా మొత్తం బాగోకపోయినా కొన్ని పోర్షన్స్ బాగున్నాయి అంటే ఓ ఎమోషనల్ వేవ్ క్రియేట్ అవుద్ది. ఆ ఎమోషనల్ వేవ్ సక్సెస్ వేవ్ గా మారాలి అంటే మంచి కంటెంట్ తోడవ్వాలి. ఓ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ ఎమోషనల్ వేవ్ రైజ్ అయ్యింది. పోతే ఒరిజినల్ గా సినిమా రిలీజ్ అయిన టైంలో ఇలాంటి ఎమోషనల్ వేవ్స్ సరిపోవు సక్సెస్ అవడానికి. రిలీజ్ టైంలో కూడా సినిమా గురించి ఒక్కటే మాట్లాడుతున్నారు. బాగుంది పాయింట్, ఇంకా బాగా తీసి ఉండాల్సింది సినిమా, సెకండ్ హాఫ్ నీట్ గా ఉంటే ఇంకొంచెం బాగుంటే బాగుండేది కదా అనే మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా అదే మాట్లాడారు. కానీ ఎప్పుడు ఇలాగా రిలీజ్ చేసుకుని సినిమాని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ మర్చిపోతే ఏంటి ఉపయోగం? నాకైతే ఈ రిలీజ్ కి కనిపించిన రెస్పాన్స్ ని బట్టి ఒక ఆలోచన అనిపిస్తుంది. దాన్ని ఓ పాఠంగా తీసుకోవచ్చేమో. సినిమా మీద క్రేజ్ ఉంది, పాటలకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికీ ఆ పాటలకు సంబంధించి బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. సో బాగున్న విషయాన్ని అట్టాగే పెట్టి పాటల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి తప్పు ఏదైతే జరిగిందో దాన్ని మార్చి ఫ్రెష్ గా ఎందుకు సినిమా తీయకూడదు? తప్పులేంటో అర్థం అవుతున్నాయి కదా. ఆ తప్పుల్ని సరి చేసి పర్ఫెక్ట్ సినిమా తీసుకొస్తే మిస్ అయిన సక్సెస్ పడుద్దేమో కదా. ఖచ్చితంగా ఈ ఐడియా వర్కౌట్ అవుద్దని అనిపిస్తా ఉంది. ఆడియన్స్ రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. అంటే సినిమాలో వాళ్ళు వెయిట్ నైతే క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఆ ఎలిమెంట్స్ ని అలాగే ఉంచి తప్పుల్ని సరి చేస్తే అదిరిపోద్దని అనిపిస్తా ఉంది. అప్పుడు మంచి కథకి న్యాయం జరిగినట్టు ఉంటది. ఆడియన్స్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారో దానికి ఒక కంప్లీట్నెస్ వచ్చినట్టు ఉంటది. చూద్దాం ఈ ఐడియాని ఎవరైనా ఉపయోగించుకుని ఈసారి రిలీజ్ కాకుండా మంచిగా ఒక పరిపూర్ణమైన సినిమాని ముందుకు తీసుకొస్తారేమో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.